భీష్మేకాదశి సహదేవుడు. భీష్ముడు కౌరవ పక్షంలో ఉన్న ధర్మాత్ముడు. వారి పక్షంలో ఉన్న కారణంగా కొన్ని అధర్మాలు జరుగుతున్నా పాండవులకు న్యాయం చేయలేని అశక్తుడయ్యారు భీష్మ పితామహుడు. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు భీష్ముడు యుద్ధం చేశాడు. ఆ తర్వాత శిఖండి ద్వారా అర్జునుడు భీష్మునిపై శరంపర చూపించాడు. ఆ రకంగా యుద్ధం నుండి నిష్క్రమించిన భీష్ముడు స్వచ్ఛంద మరణం అనే వరంతో 58 రోజులు అంపశయ్యపై ఉన్నారు. ఆయన మాఘశుద్ధ ఏకాదశి రోజు కృష్ణుడు పాండవులతో సల్లాపాలలో ఉండగా కృష్ణుని స్మరించాడు. వెంటనే కృష్ణుడు పాండవులతో మనం భీష్మాచార్యుల వద్దకు వెళ్ళాలని చెప్పాడు. అందరూ కలిసి భీష్మాచార్యుల వద్దకు వెళ్ళారు. ఆయన అంపశయ్యపై ఉన్నారు. కృష్ణుని చూసి కళ్ళు తెరిచి తనకి మోక్షం ప్రసాదించాలని కోరారు. అది సరే, దానికి ముందు నీవు విష్ణు సహస్రనామావళి తెలియజెప్పాలి అని కృష్ణుడు చెప్పారు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు తలగడగా 3 బాణాలను వేశాడు అర్జునుడు. అంపశయ్యపై ఉండే విష్ణు సహస్రనామావళి చెప్పారు భీష్మాచార్యులు. విష్ణువే కృష్ణుడు కదా, మరి కృష్ణుడే చెప్పవచ్చు కదా. అయితే తన గురించి తను చెప్పడం కంటే వేరే వారు చెప్తేనే దామోదయోగ్యంగా ఉంటుంది. అందున భీష్మాచార్యులు చెబితే అది శంఖంలో నీరు పోస్తే తీర్థం అయినట్లే అని భావించి కృష్ణుడు భీష్మాచార్యుల ద్వారా చెప్పించాడు. ఆ విధంగా విష్ణు సహస్రనామావళి భీష్మ ఏకాదశి రోజున పాండవులకు చెప్పడం జరిగింది. అయితే అందరూ విన్నారు. కానీ ప్రపంచానికి ఎలా అందింది అంటే మనకి ఈ రోజుల్లో వాటిని రికార్డ్ చేసే సాధనాలు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ఎలా అంటే సహదేవుడు అనగా పాండవులలో ఒకడు. వానికి అమిత జ్ఞాపక శక్తి కారణంగా భీష్మ పితామహులు చెప్పిన విష్ణు సహస్రనామావళిని యథాతథంగా ప్రపంచానికి అందించాడు. ఈ విషయాన్ని భారతీయ తీర్థస్వామి ఒక ప్రవచనంలో చెప్పడం జరిగింది. విష్ణు సహస్రనామావళి చదవలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అన్న సహస్రనామ ఫలితం దక్కుతుందని చెబుతారు. ఆ విధంగా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు భీష్మాచార్యులు అంపశయ్యపై ఉండి మాఘశుద్ధ ఏకాదశి నాడు ప్రాణాలు విడిచారు. అందువలనే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.